చూస్తున్నాం వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు మరోసారి నిర్ణయం తీసుకుంది. వర్చువల్ గా ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ నెల 25 వరకు వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించారు. భూమిని కబ్జా చేశారంటూ మరో కేసు కూడా నమోదైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మీద 3 కేసులు నమోదయ్యాయి. మల్లపల్లి పారిశ్రామిక వాడలో 128 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా మోసం చేశారని కూడా కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీతో పాటుగా కిడ్నాప్ కేసులో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఇప్పటికీ వరకు వంశీ పైన 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు వంశీ. మరోసారి 14 రోజుల రిమాండ్ ని పొడిగించింది కోర్టు. ఈ నేపథ్యంలో వంశీ మరో 14 రోజులు బూసలు లెక్క పెట్టాల్సిందే. ఆ జైలు సంఖ్యల మధ్యలో ఆయన ఉండాల్సిందే. సో వల్లభనేని వంశీకి సంబంధించి రిమాండ్ మరోసారి పొడిగించడం పైన వైసీపీ నేతలు కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రేపో మాపో మంక ఎవరి వంతు అనేది కొంత చర్చగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, 14 రోజుల రిమాండ్ మరింతగా పెంచుతూ వల్లభనేని వంశీ విషయంలో కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అటు వల్లభనేని వంశీ కుటుంబీకులు ఏం చెప్తున్నారు, తరపున లాయర్లు ఏం చెప్తున్నారు? రిమాండ్ ముగిసిన నేపథ్యంలోనే వర్చువల్ గా కృష్ణా జిల్లా విజయవాడ సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఎస్సీ కోర్టుకు సంబంధించినటువంటి వర్చువల్ గా అటెండ్ అయిన నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేయాలని వాదన వినిపించినప్పటికీ కోర్టు మాత్రం దానికి తోచిపుచ్చి తిరిగి మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయనకి హెల్త్ కండిషన్ సంబంధించిన విషయంలో కొన్ని వెసులుబాటు, మంచం బెడ్ తో పాటు కొన్ని వసతులు కల్పించారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ సంబంధించిన వాదనలు అయితే పూర్తి స్థాయి జరగలేదు. రేపు మరోసారి బెయిల్ మీద పూర్తి స్థాయి వాదన జరిగే అవకాశం అయితే కనబడుతుందన్నది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ 3వసారి ఆయనకి రిమాండ్ అయితే విధించడం జరిగింది. అటువైపున హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముందు కింది స్థాయిలో అంటే ఎస్సీ కోర్టులో బెయిల్ ఒకవేళ నిరాకరిస్తే కనుక తర్వాత దానికి సంబంధించిన విషయంలో హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కూడా కనబడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఒకటే చెబుతున్నారు, ఇది అసలు నిలబడే కేసు కాదు, బెయిల్ వచ్చే కేసే, కానీ ఉద్దేశపూర్వకంగా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఆయన భార్య పంకశ్రీ నిత్యం వారానికి 2 రోజులు అటు వల్లభనేని వంశీని ములాఖాతులో కలుస్తున్నటువంటి కలిసి మరోవైపు వైసీపీ నేతలు పేరు నాని గారి ఇతర నేతలు కూడా ములాఖాతులు ఆయన కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు ధృవీకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన బెయిల్ మంజూరు అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం సత్యవర్ధన్ సంబంధించిన కిడ్నాప్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మరోవైపు మల్లవల్లి భూముల ఇండస్ట్రీకి సంబంధించిన భూముల విషయంలో కూడా ఆయన కేసు నమోదైంది. వాటితో పాటు దాదాపు 8 కేసులు ఆయన మీద ప్రస్తుతం నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ ఆల్రెడీ సిఐడి సంబంధించిన కేసులో పీటీ వారెంట్ ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో ఆ కేసులో కూడా మరోసారి పీటీ వారెంట్ జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోసారి కస్టడీకి సంబంధించిన పిటిషన్ కూడా సిఐడి అధికారులు వేసే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు వర్చువల్ గా అటెండ్ అయిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మనోజ్ రైట్ రాజేష్, అంటే ఇప్పుడు రిమాండ్ పొడిగించడం పైన వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత నుంచి కూడా వాళ్ళు చెప్తుంది ఒకటే, కావాలని టార్గెట్ చేసి పంపిస్తున్నారని చెప్పి, కానీ కోర్టు కూడా వారు విచారించడం కానివ్వండి ఇవన్నీ కూడా సరైన పద్ధతిలో ఉండాలి, బయట ఆధారాలని ఆయన ప్రమేయం చేయకుండా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలంటే జైల్లో ఉండాల్సినట్టుగా పోలీసులు భావించిన నేపథ్యంలో కోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు మరి? వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం, లీగల్ ఫైట్ చేస్తాం, న్యాయపరంగా పోరాటం చేస్తామని అటు ఆయన వంశీ తరపున వాదన వినిపిస్తున్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అటు కుటుంబ సభ్యులు అదే చెప్తున్నారు, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కానీ సత్యవర్ధన్ కేసులో ఏవని ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ప్రస్తుతానికి బెయిల్ వచ్చే అవకాశం లేదనేది కొంత ప్రభుత్వ వర్గాల నుంచి పీబీ నుంచి వస్తున్న సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది కేవలం కక్షపూరిత చర్య, ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్మకంలో అయితే అటు వైసీపీ శ్రేణులు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. మనోజ్ అంటే రాజేష్, ఇంకా ఇది రోజుకి కేసు టఫ్ అయ్యే అవకాశం కనబడుతుంది. నిజంగానే కనుక ఆయన పైన మోపిన కేసులు కనుక ప్రూవ్ అయితే ఆయన పైన నమోదు చేసిన సెక్షన్ల ప్రకారంగా 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో లాయర్లు ఏం చెప్తున్నారు మరి? లాయర్ అయితే ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అంటే ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని బెదిరించి బలవంతంగా కేసు వాపసు తీసుకోవడంతో పాటు కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించినటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ప్రూవ్ అయితే కనుక శిక్ష పడుతుందనేది లాయర్లు కూడా చెప్తారు. అయితే అటువైపున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కానీ చిరంజీవి కానీ వాళ్ళు వాదనలు వినిపిస్తున్న సందర్భంలో అసలు
బలవంతంగా ఎక్కడ తీసుకువెళ్ళి అతను వ్యక్తిగతంగా అతను స్వేచ్ఛగా వచ్చాడు. ఎక్కడ కూడా అతన్ని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన కోర్టు వారు తెలిసింది. కేవలం అతను ఇష్టపూర్వకంగానే వల్లభనేని వంశీ కలిశారు, ఇష్టపూర్వకంగానే ఆ కేసుని వాపస్ తీసుకున్నాడు అనేది ఆ లాయర్లు చెప్పినారు. కానీ కోర్టు మాత్రం పూర్తి వాదన విన్న తర్వాత దీనిపైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆ కేసుని పెట్టినటువంటి అటు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళంతా కూడా సాక్ష్యాధారాలు నిరూపించే కనుక వల్లభనేని వంశీకి ఎక్కువ రోజులే శిక్ష పడే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్. సో వల్లభనేని వంశీ విషయంలో మరొక 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఆయన విజయవాడ సబ్ జైలులో ఉండబోతున్నారు. ఆయన పైన ఇప్పటివరకు మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. చూద్దాం మరి ఇంకా ఎంతలా ఆయన వల్లభనేని వంశీని పోలీసులు ఇంకా ఇంకెవరెవరు వచ్చి బాధితులు కేసులు నమోదు చేస్తారు, ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే రిమాండ్ పూర్తి చేసుకుని ఆయనకి మరోసారి రిమాండ్ని పొడిగించడం చూస్తూ ఉంటే వంశీ ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం, ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం